గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. ఈ మధ్య ఒక ట్రెండ్ ఏంటంటే సూసైడ్ సెల్ఫీ వీడియో తీసేసుకొని చాలామంది నా చావుకు వీళ్ళే కారణం, ఎలాగైనా సరే వాళ్ళని పనిష్మెంట్ చేయండి అని చెప్పి మరణించడం జరుగుతూ ఉంది కదా. దాన్ని కోర్టు ఎవిడెన్స్గా స్వీకరిస్తుందా స్వీకరించదా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అంటే ఇలా పెడితే ఖచ్చితంగా అది వాళ్ళు కోపంలో చెప్పొచ్చు, లేకపోతే ఇంకోలా చెప్పొచ్చు అని చెప్పేసి చాలామంది నన్ను అడుగుతున్నారు కదా. రీసెంట్గా ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో కూడా ఒక అతను సూసైడ్ చేసేసుకొని మా అమ్మ నాన్ననే నా చావుకు కారణం, నా భార్యకు నేను క్షమించమని అడుగుతున్నాను అని చెప్పేసి అతను ఒక సెల్ఫీ వీడియో తీసుకొని నా చితికి నా ఫ్రెండే నిప్పు అంటించాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది కదా. మనము ఈ కేసును ఒకసారి పరిగణలోకి తీసేసుకొని ఇలాంటి దాంట్లలో ఎలాంటి ఈ ఎవిడెన్స్ను తీసుకోవడం జరుగుతుంది అనేది మనం మాట్లాడుకున్నట్లయితే, బేసిక్గా దీన్ని కొంతమంది మరణ వాంగ్మూలం అంటారు. అంటే లాస్ట్ ఇక చనిపోయే ముందు వారు ఒక ఇన్ఫర్మేషన్ అనేది నా చావుకు కారణం వీళ్ళే అని చెప్పే ప్రయత్నం అన్నట్టు. అదే దీన్ని ఎవిడెన్స్గా తీసుకుంటారంటే చాలా మేజర్ ఎవిడెన్స్గా దీన్ని తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే ఎవరెవరి సమక్షంలో అంటే ఇప్పుడు మెజిస్ట్రేట్ కొన్ని సందర్భాలలో మనం చూస్తూ ఉంటాం, చాలా సివియర్ కేసులు ఉంటాయి. దాంట్లో తను చావు బ్రతుకుల మధ్యలో ఉంటారు, ఎలాగైనా సరే స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, ఇది చెప్పడానికి అనుకూలంగా ఉంది, ఇంకా కాసేపట్లో మరణిస్తాడు, ఏదో చెప్పాలనుకుంటున్నాడు అన్నప్పుడు మెజిస్ట్రేట్ని డైరెక్ట్ ఆ పేషెంట్ దగ్గరకో లేదంటే ఆ వ్యక్తి దగ్గరకో తీసుకొచ్చేసి స్టేట్మెంట్ తీసుకుంటారు. అదొకటి. పోలీసుల సమక్షంలో కూడా పోలీసులు వచ్చిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇస్తారు, కాసేపటి తర్వాత వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. అలాంటి సమయంలో తర్వాత డాక్టర్స్ ముందు కూడా వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇస్తారన్నట్టు, నేను ఇలా అవ్వడానికి కారణం ఇతనే, లేదంటే ఈవిడే, లేదంటే ఇలా నేను మానసికంగా ఇబ్బంది పడ్డాను, నేను ఇలా పాయిజన్ తీసుకోవడానికి ప్రేరేపించింది వీళ్ళే అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అది ఆ స్టేట్మెంట్ను కూడా డాక్టర్స్ నుంచి వెళ్ళి పోలీసులు తీసేసుకొని పోలీసులు మళ్ళీ మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అది కూడా చెల్లుతుంది. ఇక కొన్ని సందర్భంలో వీళ్ళెవ్వరూ ఉండరు, కేవలం ఆ పర్సన్ ప్లస్ తర్వాత ఆ పర్సన్కి సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఉన్నప్పుడు అతను ఏం చేస్తారంటే అతను చెప్పేటప్పుడు దాన్ని రికార్డ్ చేయాలి, కంపల్సరిగా రికార్డ్ చేసి ఆ టైంలో కూడా నన్ను ఎవరు భయపెట్టలేదు, నన్ను ఎవరు ఇబ్బంది పెట్టట్లేదు, నేను పడ్డ బాధని, అదేవిధంగా నన్ను ఎవరైతే హింసించారో వారిని ఖచ్చితంగా పనిష్మెంట్ చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటున్నాను, కాబట్టి నేను బ్రతికుండనో నేను ఆవేశంలో ఈ నిర్ణయం తీసేసుకున్నాను, కాబట్టి నేను ఒకవేళ చనిపోతే వీరే నా చావుకి కారణం అని చెప్పేసి చెప్తున్నట్టుగా వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని రికార్డ్ చేయాలి. ఖచ్చితంగా చేసిన తర్వాత అక్కడ ఎవరెవరు ఉన్నారో వారందరినీ కూడా మీరు ఆ వీడియోలో వచ్చేలాగా కూడా తీసేసి పోలీసులకు దాన్ని ఇచ్చేసేయాలి. ఇచ్చిన తర్వాత వారు అక్కడ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి అడగడం కానివ్వండి, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇది మనం చూసేసుకుంటే ఏదైతే కొత్త చట్టము 2023లో రిలీజ్ అయిన బిఎన్ఎస్ దాంట్లో చూసుకుంటే సెక్షన్ 108 కింద రావడం జరుగుతుంది. దీంట్లో పనిష్మెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అప్పుడు మెజిస్ట్రేట్ దగ్గర అంటే ఏదైతే ఈ ఎవిడెన్స్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఆ వ్యక్తి యొక్క మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది చూస్తారు. ఇక దాంతోపాటు ఆ వ్యక్తి ఎన్ని రోజుల పాటు నుంచి ఇబ్బందులు పడుతున్నారు అనేది కూడా ఎంక్వైరీ చేస్తారు. దాంతోపాటు ఈ వ్యక్తి ఈ యొక్క ఎప్పుడైనా సరే దేన్ని ఎందుకు మేజర్గా తీసుకుంటారు అంటే ఒక వ్యక్తి చనిపోయేటప్పుడు నిజాలే మాట్లాడతారు అనేది కోర్టు చాలా వరకు ఎక్కువగా నమ్ముతుంది, కాబట్టి ఆ నేపథ్యంలోనే దీన్ని ఎవిడెన్స్గా కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇకపోతే కొన్ని సందర్భాలలో ఏమన్నా వారి మీద కోపంతో చెప్పుంటారు కదా అంటే అప్పుడు కూడా పోలీసుల ఎంక్వైరీలో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతుంది. ఎలా అంటే ఏదో స్టేట్మెంట్ ఇచ్చేసి మనిషి చనిపోయారు వీళ్ళే కారణం అన్నారు అంటే అలా కుదరదు. ఆ స్టేట్మెంట్ని వాళ్ళు పెట్టేసుకొని దానిని మేజర్గా ఒక ఎవిడెన్స్గా పక్కన పెట్టేసి ఇప్పుడు ఎంక్వైరీ చేస్తారు. ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వర్లో అని చెప్పేసి ఆ వ్యక్తి ఏం చేశాడు, నా అమ్మ నాన్న వల్లనే చనిపోయారు అంటే ఇప్పుడు ఆ అమ్మ నాన్న వల్ల ఎందుకు చనిపోయాడు, ఏమన్నా మానసికంగా ఇబ్బంది పెట్టారా అంటే ఆస్తి విషయంలో ఏమైనా తగాదాలు అయ్యాయా, లేదంటే వారు ఏమన్నా అనరాని మాట ఏమైనా అన్నారా, లేదు అనుకుంటే భార్యతో కలిసి ఉంటున్నారు కాబట్టి భార్యకు ప్లేస్ తర్వాత వారికి ఏమైనా గొడవ జరిగిన నేపథ్యంలో ఇతను దాన్ని తట్టుకోలేక చనిపోయారా, లేదు అంటే వారిని వెళ్ళిపోమన్నా కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా వీరితోటే కలిసి ఉంటున్నారా, ఏంటిది అసలు పూర్తిగా కూడా చుట్టుపక్కల వాళ్ళను కూడా అడుగుతారు. నిజంగానే ఈ వ్యక్తి వాళ్ళ తల్లిదండ్రుల వల్ల ఇబ్బంది పడ్డాడా,
అతను అంత మానసికంగా ఇబ్బందునికి గురైపోయి సూసైడ్ చేసుకునే అంత స్థాయికి వెళ్ళే అంతగా వీళ్ళు ప్రేరేపించారా అనే దాన్ని కూడా మొత్తం ఎంక్వైరీ చేస్తారు. బంధువులలో కూడా అడగడం జరుగుతుంది. ఇతను చిన్నప్పటి నుంచి వీళ్ళ అమ్మ నాన్న ఎలా చూసుకోవడం జరిగింది, పెళ్లి సమయంలో ఏం జరిగింది, పెళ్లి చేసిన తర్వాత ఎన్ని రోజులు అవుతుంది, ఆ తర్వాత వీళ్ళిద్దరు ఎలా ఉన్నారు, అదేవిధంగా ఈ అబ్బాయి కుటుంబంతో ఎలా ఉంటున్నాడు, ఫ్రెండ్స్తో ఎలా ఉంటున్నాడు అనేది పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే ఇప్పుడు ఇతను చేసిన ఏదైతే సెల్ఫీ సూసైడ్ వీడియో ఉందో దాన్ని కన్సిడర్ చేస్తూ కోర్టులో మెజిస్ట్రేట్ ముందు దాన్ని సబ్మిట్ చేయడం అనేది జరుగుతుంది. లేదు అంటే వీరు ఎంక్వైరీ చేస్తున్న సమయంలో ఇక్కడ కనుక ఏదైనా వచ్చింది అంటే దాన్ని అక్కడ పెట్టేసి తర్వాత నెక్స్ట్ దీన్ని కూడా వారు పోలీసులకు ఏదైతే అడ్వకేట్ ఇతని తరపు నుంచి ఉంటారో వారికి ఇవ్వడము, వారు దాన్ని ఆర్గ్యుమెంట్స్లో వినిపించడం అనేది చేస్తూ ఉంటారు. అయితే ఇవి చాలా వరకు ఈ మధ్య కాలంలో నేను చనిపోతున్నానని పురుగుల మందు తాగడం కానివ్వండి, లేదంటే కట్ చేసుకోవడం కానివ్వండి, లేదంటే నన్ను అమ్మాయి మోసం చేసిందని చెప్పడం కానివ్వండి, ఇలాంటి వారి వివరాలను బయట పెట్టి చనిపోతున్న సమయంలో అవి ఖచ్చితంగా కోర్టు స్వీకరిస్తుంది ఎవిడెన్సెస్గా. తర్వాత డిజిటల్ మీడియాలో వచ్చిన వాటిని అయితే చాలా న్యూస్ పేపర్లో కానివ్వండి, ఇలా సెల్ఫీ వీడియోస్ తీసేసుకొని సోషల్ ప్లాట్ఫామ్స్ మీద పెట్టినవి కానివ్వండి, ఇంకా దానికి ఎక్కువగా తీవ్రత ఉండే అవకాశం ఉంటుంది. అంటే దాన్ని ఎక్కువగా కన్సిడర్ చేస్తుంది. చేసిన తర్వాత ఇంత స్థాయిలో వీరి యొక్క పేరుని డ్యామేజ్ చేస్తున్నారా లేకపోతే ఇంకేం చేస్తున్నారు అనే కోణంలో ఎక్కువగా దర్యాప్తులు అనేవి కొనసాగుతాయి. ఇక అతని యొక్క పరిస్థితి, మానసిక పరిస్థితి ఏ విధంగా అంటే డాక్టర్స్ సమక్షంలో ఖచ్చితంగా ఇతని యొక్క పర్యవేక్షణ ఏ విధంగా ఉండేది అనేది కూడా చూస్తారు. ఒకవేళ హాస్పిటల్లో అయితేనేమో అలా, లేదు బయట అయితేనేమో ఎప్పుడైతే డిఎన్ఏ టెస్టులు చేస్తారో అప్పుడు వారికి తెలిసిపోతుంది మన బ్రెయిన్లో ఏం జరిగింది అనేది. డాక్టర్స్ ఎవరైతే సర్జరీ చేస్తుంటారో వారికి చాలా వరకు ఒక క్లారిటీ ఉంటుంది. డిఎన్ఏ టెస్ట్లో మాత్రం చాలా పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది అన్నట్టు. ఆ డాక్టర్స్ రిపోర్ట్స్ కూడా చాలా వరకు వాళ్ళు క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది. ఇవన్నింటి నేపథ్యంలోనే అప్పుడు పనిష్మెంట్ ఉంటుందా ఉండదా అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. వారు మరణ వాంగ్మూలం ఇచ్చిన అది మేజర్ ఎవిడెన్స్ అయినప్పటికీ కూడా అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతనే దాన్ని స్వీకరించడం జరుగుతుంది. అంతే తప్పించి చాలామంది ఏమంటారు, ఊరికే చెప్పి చనిపోతే ఏమవుతుంది, వాళ్ళు ఇరుక్కున్నారు, వాళ్ళు ఇలా ఇబ్బందులు పడతారు, అయ్యో అతన్ని చంపినా కూడా వాళ్ళు ఆ పేరు చెప్పినా కూడా అసలు ఏమీ చేయలేకపోయారు అని చెప్పేసి చాలా వరకు బయట మనం వింటూ ఉంటాం. కానీ అది ఆర్గ్యుమెంట్స్ బ్యాక్ ఎండ్లో జరుగుతూనే ఉంటాయి. అంటే వాళ్ళు కోర్టుకు వెళ్తుంటారు, అటెండ్ అవుతుంటారు, వీళ్ళ వాదనలు వింటూ ఉంటారు, వాళ్ళ తరపు నుంచి ఆర్గ్యుమెంట్స్ నడుస్తూ ఉంటాయి. ఇవన్నీ జరుగుతున్న సమయంలో ఒక వ్యక్తిని నిజంగానే ఆ పర్సన్ చేశాడా లేదా అనేది తెలియకుండా ఒక నేరస్తుడు అని చెప్పేసి ముద్రేశారనుకో, సొసైటీలో వాళ్ళని నిజంగా తెలియకుండానే బహిష్కరించినట్టే. ఎవరు తనతో మాట్లాడరు, సరిగ్గా చూసే విధానం బాగోదు, వారిని కలుపుకునే విధానం బాగోదు. అంటే మొత్తం కూడా అతని లైఫ్ ముందున్న లైఫ్ కంటే కూడా ఇప్పుడు మొత్తం కూడా టోటల్గా డిఫరెంట్ అయిపోయి సొసైటీ నుంచి వెళ్ళి ఒక పనికి రాని వ్యక్తిగా పక్కన పెట్టినట్టుగా వారు దాన్ని భావిస్తూ ఉంటారు అన్నట్టు. చూసే విధానం కానీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు అక్కడ ఉండి, అంటే పిల్లలు పుట్టినప్పటి నుంచి పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయి మనవరాళ్ళు వచ్చేంత వరకు అక్కడ ప్లేస్లో ఉన్న పర్సన్స్ ఒకేసారి కొడుకును చంపేశారు అనే వార్తను తీసుకోలేరు. వాళ్ళు దాన్ని తీసుకోకుండా వారు కూడా కొన్ని సందర్భాలలో హార్ట్ స్ట్రోక్తో చనిపోయిన వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. అంటే కొడుకుని నేను ఎందుకు ఇబ్బంది పెట్టాను, అదే నేను ఎందుకు ఇట్లా చేస్తాను, నా కొడుకు బాగు కోసమే కదా నేను చెప్పాను. ఈ మధ్యకాలంలో పిల్లల్ని మందలిస్తేనే, అంటే అలర్ట్ అవ్వండి ఇలా ఉంది అని చెప్పేసి మనం హెచ్చరిస్తేనే చనిపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు ఈ కేసులో చాలా ప్రధానంగా మారే అవకాశాలు ఉంటాయి. బేసిక్గానైతే బిఎన్ఎస్ సెక్షన్ 108 మాత్రం ఇందులో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుంది. దాని ప్రకారంగా వాళ్ళు నిజంగానే చేశారు, ఇలా జరిగింది, ప్రేరేపించారు, వాళ్ళ వల్లనే చనిపోయాడని కనుక నిర్ధారణ అయ్యింది అని అంటే వారికి జీవిత ఖైదు పడే అవకాశాలు అయితే ఉంటాయి. దాంట్లో డౌటే లేదు. కాకపోతే ముందుగా ఇన్ని ఉంటాయి అన్నట్టు. దీని నేపథ్యంలోనే మెజిస్ట్రేట్ దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తారు, తర్వాత దాన్ని ఎవిడెన్స్గా మీరు స్వీకరిస్తారు, దాన్ని బేస్ చేసేసుకొని ఆర్గ్యుమెంట్స్ని వింటారు. విన్న తర్వాత దానికి ఒక అనౌన్స్మెంట్ అనేది, ఒక శిక్ష అనౌన్స్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏదేమైనా సరే కానీ ఈ మధ్య కాలంలో ట్రెండింగ్లో ఉంది అంటే సెల్ఫీ సూసైడ్ వీడియో అనేది. ఇది చాలా వరకు ఎంత మంచిదో అంత డ్యామేజ్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే పక్కన ఉన్న వాళ్ళకు చెప్పండి, హెచ్చరించండి, పోలీసులకు కంప్లైంట్ ఇవ్వండి, లేదు అంటే పెద్దల సమక్షంలో పెట్టండి, లేదంటే మీకు బాగా క్లోజెస్ట్గా ఉన్న వాళ్ళకి చెప్పండి, లేదంటే కొన్ని రోజుల పాటు వాళ్ళకి దూరంగా ఉండి తర్వాత గొడవంతా సద్దుమరిగిన తర్వాత మళ్ళీ వచ్చే ప్రయత్నం చేయండి. అంతే తప్పించి ప్రాణాలు క్విట్ చేసుకుంటే మళ్ళీ తిరిగి రావు. దయచేసి నేను చెప్పేది ఇదే. కాబట్టి ఏ సమస్యకైనా ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ని ఆలోచించే దిశగా మీరు ఆలోచన చెయ్యాలి తప్పించి ప్రాణాలను వదిలేయాలి అనుకునేంత వరకు మాత్రం వెళ్ళొద్దని నేను ఈ వీడియోలో కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. And for
more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.